అంతర్జాతీయ మార్కెట్ల పాజిటివ్ రెస్పాన్స్తో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్ల బ్రేక్, యుఎస్, ఆసియా మార్కెట్ల లాభాలతో దేశీయంగా సెన్సెక్స్, నిఫ్టీలు పరుగులు పెడుతున్నాయి. ఉదయం 9:50 సెన్సెక్స్ 1564 పాయింట్లు పుంజుకొని 76,703 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 470 పాయింట్లు ఎగబాకి 23,298 దగ్గర కొనసాగుతోంది. ఇటు టాటా మోటార్స్, లార్సెన్, శ్రీరామ్ ఫైనాన్స్, M&M, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. HUL, నెస్లే షేర్లు నష్టాల్లో కదులుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, కొన్ని ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై సుంకాలకు మినహాయింపు ఇచ్చారు ట్రంప్. దీంతో అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇది మన మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ సానుకూలంగా ట్రేడ్ అవుతున్నట్లు తెలిపారు విశ్లేషకులు. అయితే టారిఫ్ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావొచ్చిన ఆందోళనలు అటు ముడి చమురు ధరలను, ఇటు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలర్ను దెబ్బతీస్తున్నట్టు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ల పాజిటివ్ రెస్పాన్స్ తో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, మార్కెట్లు ఎలా ఉంది ఈ రోజు? ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభమైందని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ సూచీలు పరుగులు తీస్తున్నాయి. ప్రధాన షేర్లలో మదుపర్ల కొనుగోలు దిగడం సూచీలకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. దీంతో సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు ట్రంప్ టారిఫ్లకు విరామం, అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడంతో ఇటీవల RBI రెపో రేటు తగ్గించడం వంటి సానుకూలత నేపథ్యంలో ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాల బాటలు పట్టాయని చెప్పొచ్చు. దాంతో సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా లాభం, నిఫ్టీ 23,000 మార్క్ పైన ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 462 పాయింట్లు ఎగబాకి 23,288 దగ్గర కొనసాగుతుంది. దీంతో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.84గా ఉంది. అటు టాటా మోటార్స్, లారెన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, M&M, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరియు అదేవిధంగా నష్టాలు చూసినట్లయితే HUL, నెస్లే షేర్లు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, కొన్ని ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు టారిఫ్ నుంచి మినహాయిస్తున్నట్లు గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో నిన్న సోమవారం అమెరికా మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అయ్యి ఇది మన మార్కెట్లకు కలిసి వచ్చిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సునీత, అంటే చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లు లాభాల్లో కనిపిస్తున్నాయి. మనకి దీనికి సంబంధించి మదుపర్లు ఏమంటున్నారు యాసర్? అంటే అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాలు మన మార్కెట్లపై కొద్దిగా ప్రభావం చూపించారని చెప్పొచ్చు. అటు మార్కెట్లు ప్రభావం చూపించడంతో మదుపర్లు కొద్ది వెనుకంజ వేశారు. ఇప్పుడు అమెరికా మార్కెట్లో ఇటీవల RBI రెపో రేటు తగ్గించడం వంటి సానుకూల నేపథ్యంలో మన మార్కెట్ లాభాల బాట పట్టాయని చెప్పొచ్చు. రైట్ యాసర్, థ్యాంక్ యూ.